సిఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ఇచ్చిన కోచింగ్ వల్ల 12 మంది కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. మరో 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తురక కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ 100 మందికి పైగా నిరుపేదలైన విద్యార్థులకు నెల్లూరులో ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ తీసుకున్న వారిలో 12 మంది కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. వీరిలో 5 మంది మహిళలు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మీటింగ్ లో సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. అంతేకాకుండా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, రైల్వే డిపార్ట్మెంట్ లో గ్రూప్ డి ఎంపిక అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ సిఐగా నిధులు నిర్వహిస్తున్న వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్మాన గ్రహీత సిఐ వెంకటరమణ మాట్లాడుతూ, కటిక పేదరికం అనుభవించి పేదరికంలో కూడా ఎస్ఐ ఉద్యోగం సాధించి నా మాదిరిగా పేదరికంలో ఉన్న పేద విద్యార్థులకు నా వంతు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేశాను. ఇందులో భాగంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీ వంకి పెంచలయ్య గారు తన వంతు సహకారంగా నెల్లూరులో ఉన్న తన ఇంజనీరింగ్ కాలేజ్ని ఉచితంగా నా మీద నమ్మకంతో నాకు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా నాపై అధికారులు, నాతోటి సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అన్ని శాఖ అధికారులు తమ వంతు సహకారాలను అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తర్వాత వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ కూడా తీసుకున్నాను. ఊరికి నేర్పడతాలు తీసుకోకుండా 5 ఆరులు అంటే ఎంత, 5 ఆరులు ఎంత, 30. అది చెప్పడం కూడా తీసుకుంటే ఉపయోగలేదు కదా, అవునా కదా. ఇప్పుడు రీజనింగ్, అర్థమెటిక్ నాకు ఏంటి టేబుల్స్ రావు కదా, అవునా కదా. 18 ఏంటంట 140 అంటే ఇప్పుడు గుర్తుంది మీ సడన్గా అయితే రావు, ఓకేనా. సో అవి చెప్పిన తర్వాతే తీసుకున్నాను, అవునా కదా. మిమ్మల్ని అవునా కదా బాబు, మిమ్మల్ని అందరూ చెప్పిన తర్వాత తీసుకున్నా తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి నిజంగా పూరా కాదని చెక్ చేసి మరీ తీసుకున్నాం అన్నమాట. సో అందువల్ల అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది వచ్చారు, కొన్ని రోజులు సరదాగా వెళ్ళిపోయారు. ఫ్రీ కోచింగ్ అంటే ఏదో ఆసమాసిగా పెట్టినా లేదా వచ్చి పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు, తినేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వచ్చేవాళ్ళు. కానీ ఇతర లేస్తే పొద్దున్న 6కి లేవాలండి, గ్రౌండ్ కావాలంటే 5కి లేవాలి. నీకు తెలుసు కదా, లాస్ట్లో వాళ్ళు తెలుసు కదా, ఒక రూమ్ లేకపోతే ఒక రూమ్ లేకపోతే తెలుసు కదా. 5కి లేకపోవాలి, 4:30 కూడా లేకపోవాలి. మళ్ళీ వచ్చి గ్రౌండ్కి వెళ్ళాలి. ఆడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్లాసులు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్, మళ్ళీ క్లాస్. ఆ విధంగా అందరూ కష్టపడ్డారు మొత్తానికి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్క దగ్గర ఈ కాలేజీ అని కాదు, ఎక్కడైనా సరే బాగుపడాలనుకుంటే బాగుపడతారు, చెడిపోతారు. అది మనలో ఉంటుంది. తర్వాత నేను ఇలాగా అంటే నేను బాధపడించున్నాను. నేను బాధపడించడం వల్ల ఒక 4 రోజులు చాలామంది టాలెంట్ ఉండి కూడా ఎంతోమంది అవకాశాలు లేక ఎంతోమంది ఆగిపోతున్నారు. ఒక అమ్మాయి కాలేజీ పోస్ట్ వస్తుంది, అమ్మాయికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటుంది, మంచి చదువుతుంది. కానీ ఇంకా ఆర్థిక పరిస్థితి బాగాక వాళ్ళు అలాగే వదిలేస్తారు, పెళ్లి చేస్తారు. ఒక అబ్బాయి కూడా అంత సేమ్, వాడు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది, ఇంజనీర్ అవ్వాలనిపిస్తుంది, కాలేజీ చదువుతాడు, మంచి బ్రిలియంట్, కానీ ఆర్థిక పరిస్థితి ఇక్కడ. సో ఎన్ని నేను చూసాను కాబట్టి, ఎందుకు నేను ఉన్నాను కాబట్టి, ఒక పేదవాడు 10 పేదవాడికి తెలిసింది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఫస్ట్ కొంతమంది బెటర్ ఉన్నప్పుడు ఎస్పీ గారు ఉన్నాయి, నెల్లూరు ఎస్పీ గారు గదిలో గోపాల్ సారు, అప్పుడున్న డిఎస్పీ సారు రాఘవరావు సారు, అప్పుడున్న సీఎం అందరూ నన్ను సపోర్ట్ చేసి బెటర్ ఫస్ట్ 30 మందికి ఇచ్చారు, కోచింగ్ ఇచ్చారు.